వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ ఇష్యూస్ని జూలై 2026కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇన్ డెప్త్గా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. సో ముందుగా చూసుకుంటే యూపీఐకి సంబంధించి న్యూస్లో ఉంది. సో ఇక్కడ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో యూపీఐ ఏదైతే ఉంది ఇది భారతదేశము స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసినటువంటి సంస్థ కూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అభివృద్ధి చేశారు. సో అయితే ఈ వ్యవస్థ ఏదైతే భారతదేశం డెవలప్ చేసిందో సో దీనిని ప్రపంచ దేశాలన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ నెలలో జూలై నెలలో అంటే 30 జూలై 2026న సో ఈ రోజున ఇక్కడ మాల్దీవ్స్కి చెందినటువంటి దేశం మాల్దీవ్స్ అనేటువంటి దేశం. సో వాళ్ళ దేశంలో సేమ్ ఇలాంటి టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీనే ఫవారా అని అంటాం. ఫవారా అనేటువంటి టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని ఇండియాకి చెందినటువంటి ఈ యొక్క యూపీఐ టెక్నాలజీ ఏదైతే ఉందో సో రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో అది ఉద్దేశం. సో లైక్ మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఫవారా టెక్నాలజీ ఇది కూడా సేమ్ యూపీఐ లాగా పేమెంట్ గేట్వే. అదే విధముగా ఇండియాలో యూపీఐ ఉంది. సో రెండింటిని కూడా ఇంటిగ్రేట్ చేశారు. అంటే మనము పేమెంట్స్ అనేవి మాల్దీవ్స్ దేశంలో ఉన్నప్పుడు మనకి యూపీఐ యాప్స్ ఏవైతే ఉంటే వాటితో పేమెంట్ చేయవచ్చు. మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు యూ కెన్ డూ ద పేమెంట్ విత్ యూపీఐ యాప్స్. అదేవిధంగా మాల్దీవ్స్కి చెందినటువంటి ప్రజలు ఇండియాలోకి వచ్చినప్పుడు ఇండియాలో కూడా వాళ్ళు దే కెన్ డూ ది పేమెంట్స్. సో అది టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో అలా రియల్ టైంలో ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. సో అది 30 జూలైన అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఇటీవల తీసుకుంటే మన యొక్క యూపీఐ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇండియాలో మనం డెవలప్ చేసింది దాన్ని కొన్ని కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కంబోడియా అనేటువంటి ఒక దేశం అడాప్ట్ చేసుకుంది. సింగపూర్ అనేటువంటి దేశం అడాప్ట్ చేసుకుంది. యుఏఈ అనేటువంటి దేశం, అదే విధముగా ఫ్రాన్స్ అనేటువంటి దేశం, మారిషస్ అనేటువంటి దేశం, నేపాల్ దేశం, భూటాన్ దేశం, ఖతార్ దేశం అండ్ శ్రీలంక దేశం. ఫైనల్గా ఖతార్ అనేటువంటి ఒక దేశం అండ్ శ్రీలంక. సో శ్రీలంక అనేటువంటి దేశం. ఈ దేశాలు మన యొక్క యూపీఐ సో ఇండియాకి చెందినటువంటి యూపీఐ ఏదైతే ఉందో యూపీఐని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఇన్ ద న్యూస్. ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫైనల్గా గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ చూస్తే వాట్ ఈజ్ యూపీఐ అని చెప్పి అడిగారు. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇంకొక క్వశ్చన్ వాట్ ఈజ్ ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇంకొక క్వశ్చన్ ఇటీవల యూపీఐని ఏ దేశం అడాప్ట్ చేసుకుంది అనేటువంటి క్వశ్చన్. అప్పటికి ఆన్సర్ ఏంటి అంటే సింగపూర్. ఇప్పుడు ఏ దేశం అంటే లైక్ జూలై 2026లో ఏ దేశం యూపీఐని అడాప్ట్ చేసుకుంది అంటే మాల్దీవ్స్ అనేటువంటి దేశం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ అంతర్జాతీయ పరంగా ఒక సంస్థ ఉంటుంది, ఒక కోర్ట్ అని అంటాం. దాన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. దానిలో మెంబర్గా గతంలో వెనుజులా ఉండేది. ఇప్పుడు ఆ మెంబర్గా ఉన్నటువంటి వెనుజులా అనేటువంటి దేశం బయటకి ఎగ్జిట్ అయిపోయింది. నౌ దిస్ వెన్యూజులా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. బయటకు వచ్చేసారు. ఎందుకు బయటకు వచ్చారు అని చెప్పేసి రీజన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది పార్షాలిటీ చూపిస్తుంది. వీళ్ళు ఆఫ్రికన్ దేశాలకు లాటిన్ అమెరికా దేశాలకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఫేవరిజం అనేటువంటి మిగిలిన దేశాలకు ఎక్కువ చూపిస్తున్నారు. వీళ్ళు ఆఫ్రికా అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాలకి పైన వీళ్ళు సమ్ అగనిస్ట్గా ఉన్నారు. నాట్ ఫేవరిజం అగనిస్ట్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చారని చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ద థింగ్. సో ఇలా బయటకు వస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫారెన్ మినిస్టర్ అయినటువంటి ఫెలిక్స్ ప్లసానికా ఈ యొక్క స్టేట్మెంట్ని ఇచ్చారు. అంటే వెనుజులా అనేటువంటి దేశము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తుంది అని. మరి దీనికి సంబంధించి ఒక డిఫరెన్స్ ఉంది. లైక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో వీటి మధ్య వ్యత్యాసాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. క్లియర్? సో లైక్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అంటాం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజీ అని అంటాం. సో ఇది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ స్టాట్యూ అనుసరించి 2002లో ఏర్పాటు చేశారు.
ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది 1945లో యుఎన్ చార్టర్ అనుసరించి ఏర్పాటు చేశారు. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితిలో అనుబంధంగా ఉన్నటువంటి ఒక ఆర్గన్. అదేవిధంగా ఐసీసీఎం మాత్రం రోమ్ స్టాట్యూట్ ప్రకారం 2002లో ఏర్పాటు చేసుకున్నారు. అంటే అది వేరు ఇది వేరు. హెడ్ క్వార్టర్స్ ఒక దగ్గరే, నెదర్లాండ్స్లోనే. హేగ్ అనేటువంటి ప్రాంతం నెదర్లాండ్స్లో. ఇక్కడ అంతే, అక్కడ అంతే, రెండు కూడా ఒక దగ్గర హెడ్ క్వార్టర్స్. అండ్ ప్రజెంట్ కరెంట్ హెడ్గా ఎవరు ఉన్నారు అంటే జడ్జ్ టొమాకో అకాని, జపాన్కి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఐసీసీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఐసీజేకి ప్రెసిడెంట్గా జడ్జి అయినటువంటి యూజీ ఐవాసావా ఉన్నారు, జపాన్కి చెందినటువంటి వ్యక్తి. అండ్ లైక్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది ఐసీసీ అనేది యునైటెడ్ నేషన్స్లో భాగమా అంటే కాదు. మరి ఐసీజే భాగం అంటే భాగమే, ఎందుకంటే ఐసీజే ఇస్ ఎ పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్లో 6 ఆర్గన్స్ ఉంటాయి. ఆ 6 ఆర్గన్స్లో వన్ ఆఫ్ ది ఆర్గన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మిగిలినటువంటి ఆర్గన్స్ చూసుకుంటే ఒకటి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, అండ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషియో ఎకనామిక్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ సెక్రటరేట్ ఉంటుంది, సెక్రటరేట్. అండ్ ఆరవది ట్రస్టీమ్యాన్షిప్ లేదా ట్రస్టీషిప్ అని అంటాం. ఈ టోటల్గా 6 ఆర్గన్స్ ఉంటాయి. 6 ఆర్గన్స్లో వన్ ఆఫ్ ది ఆర్గన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ డీల్స్ విత్. సో వీళ్ళు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని పరిష్కరిస్తూ ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది అంటే ఒక దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, అంటే రాష్ట్రాలు కూడా కాదు, దేశాలకు మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేస్తుంది. ఏది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుంది, వ్యక్తులకు సంబంధించినటువంటి వాటిపైన జడ్జిమెంట్స్ని పాస్ చేస్తూ ఉంటుంది. ఇక మెయిన్ పర్పస్ వచ్చేసి ఇది ప్రాసిక్యూట్స్ ఇండివిజువల్స్ ఫర్ జీనోసైడ్. సో మరణకాండ చేస్తే దానిపైన వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వార్ క్రైమ్స్ సంబంధించి, యుద్ధ నేరాలకు సంబంధించి, అండ్ మానవత్వం పైన చేసేటువంటి దాడులకు సంబంధించి వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎవరు, ఐసీసీ వాళ్ళు. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే స్టేట్స్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తే వాళ్ళు రిజాల్వ్ చేయడం జరుగుతుంది. లైక్ బార్డర్ డిస్ప్యూట్స్ కానీ, ట్రీటీ ఇంటర్ప్రిటేషన్స్ కానీ, మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ కానీ, అండ్ డిప్లొమాటిక్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారు. ఓకే, సో ఈ ఫైనల్గా మరి వీటిలో ఇండియా మెంబర్ అంటే ఎస్, ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ఎవ్రీథింగ్. India is a part of ICJ and also it is also part of ICC. Okay, that is the thing we have to know here. ఇంకొక అంశం ఇక్కడ నేపాల్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా కోల్కతా నుంచి, నేపాల్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా కోల్కతా నుంచి ఒక ట్రైన్ ప్రారంభించారు. ఆ ట్రైన్ ఏం ట్రైన్ అంటే ఫ్రైట్ ట్రైన్, అంటే గూడ్స్ ట్రైన్ని ప్రారంభించారు. ఓకేనా. సో అంటే కోల్కతా నుంచి నేపాల్కి ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ కాదు, ఇట్ వాజ్ అ ఫ్రైట్ ట్రైన్. ఫ్రైట్ అంటే గూడ్స్ ట్రైన్ అనమాట. కమర్షియల్ ఫ్రైట్ ట్రైన్ని ప్రారంభించారు. ఓకే, సో ఇదొక డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఇక్కడ ఇండియా, సో భారతదేశం బ్రిక్స్ సమ్మిట్ని నిర్వహించబోతూ ఉంది. ఆ బ్రిక్స్ సమ్మిట్ సెప్టెంబర్ 17 నుంచి 19 మధ్య న్యూఢిల్లీలో నిర్వహించబోతూ ఉంది. మరి దానికి గాను మరి బ్రిక్స్కి ప్రెసిడెంట్ కంట్రీగా 2026కు సంబంధించి ప్రెసిడెంట్ కంట్రీగా బ్రిక్స్కి భారతదేశమే ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇండియా ఏం చేస్తుందంటే కొంతమంది దేశాలని, అంటే ఏ దేశాలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నామో, ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నామో ఆ దేశాలకి ఇన్విటేషన్ పంపుతూ ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన పొరుగునే ఉన్నటువంటి బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి ఇన్విటేషన్ అందించారు, రమ్మని, యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా రండి అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. సో అది న్యూస్ అనమాట. సో ప్రెసిడెంట్ ఎవరైతే బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో ఆ వ్యక్తి పేరు తరీక్ రెహమాన్. ఆయన పేరు తరీక్ రెహమాన్. సో ఆయన్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. దేనికి, బ్రిక్స్ సమ్మిట్లో చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నాం. ఇది డెవలప్మెంటల్ థింగ్స్. నెక్స్ట్ ఇంతకీ బ్రిక్స్ అంటే ఏంటి అంటే, బ్రిక్స్ అనేటువంటిది టోటల్గా ఒక 11 కంట్రీస్ కలిగినటువంటి కూటమి. బట్ కాకపోతే అది ఇనిషియల్గా ఉన్నప్పుడు ఈ ఫామ్లో ఉండేది, బ్రిక్ అని. బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇక దాని తర్వాత అడిషనల్గా సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత ఇది బ్రిక్స్గా మారింది. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇక దాని తర్వాత వీటిలోకి కొన్ని కంట్రీస్ యాడ్ అవుతూ వచ్చినాయి.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజిప్ట్ అని, ఇథోపియా అని, ఇరాన్ అని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, ఇండోనేషియా అని. సో వీళ్ళు యాడ్ అయినాయి. అంటే టోటల్గా ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు ఇవి 5 కంట్రీస్ కదా, ప్లస్ 5 టోటల్గా ఇప్పుడు బ్రిక్స్లో ఉన్నటువంటి సంఖ్య 11 కాదు 10. సో టోటల్గా ఇప్పుడు బ్రిక్స్లో 10 కంట్రీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇనిషియల్గా బ్రిక్ 4 దేశాలే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 5వ దేశం యాడ్ అయింది. సో 5వ దేశం యాడ్ అయింది సౌత్ ఆఫ్రికా. తర్వాత మెల్లమెల్లగా ఈ కంట్రీస్ కూడా యాడ్ అయినాయి. లైక్ ఈజిప్ట్ కావచ్చు, ఇథోపియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, అండ్ ఇండోనేషియా కావచ్చు. వీళ్ళు యాడ్ అయ్యారు. సో అది అంశం. అదేవిధంగా బ్రిక్స్ నేతృత్వంలో ఒక బ్యాంక్ ఉంటుంది, దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అని అంటాం, లేదా ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. వి కాల్ ఇట్ అస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటాం. సో ఇదే డేటా, అందుకంటే మనం డేటా ఎక్కువ అవసరం లేదు. దిస్ ఈస్ అ డేటా వీ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ ఇంకొక అంశం, ఫ్రాన్స్ అనేటువంటి దేశం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టం ఏంటి అంటే, ఎవరైతే పిల్లలు 15 సంవత్సరాలలోపు వయసు ఉంటుందో వాళ్ళకి సోషల్ మీడియాని బ్యాన్ వేశారు. అంటే 15 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాని యూజ్ చేయడానికి లేదు. సోషల్ మీడియా అంటే లైక్ ఇప్పుడు ఉన్నటువంటి ఇవి లైక్ ఇన్స్టాగ్రామ్ అని, టిక్టాక్ మన దగ్గర లేదు, బట్ కొన్ని దేశాల్లో ఉంది. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఫేస్బుక్, యూట్యూబ్, రీల్స్, స్నాప్చాట్స్, ఇట్లా యాప్స్ ఉన్నాయి కదా. సో ఆ యాప్స్ని యూజ్ చేయడానికి లేదు ఎవరు 15 ఇయర్స్ లోపు అయితే పిల్లలకి. సో అది ఫ్రాన్స్ దేశం తీసుకున్న చర్యలు అనమాట. సో ఇది 2027 నుంచి పూర్తిగా ఇంప్లిమెంటేషన్లోకి రాబోతున్నాయి. సో ఇలా తీసుకుంటున్నామని చెప్పినటువంటి వ్యక్తి పేరు ఫ్రాన్స్ దేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ డెసిషన్ తీసుకున్నారు. మరి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే, దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి అంటే బిలో 15 ఇయర్స్ అంటే లైక్ దేవర్ కిడ్స్ కదా, అంత మెచ్యూరిటీ ఉండదు, థింకింగ్ ఉండదు, మెచ్యూరిటీ ఉండదు. సో కాబట్టి ఆ ఉద్దేశంతో ఈజీగా ఆ పిల్లలు బ్యాడ్ సైడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ టైంలో తెలియనటువంటి వయసులో నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదే పిల్లలు ఈ సైబర్ అటాక్స్కి విక్టిమ్స్ అవుతుంటారు, సైబర్ బుల్లింగ్కి వీళ్ళు విక్టిమ్స్ అవుతూ ఉంటారు, సైబర్ ఫ్రాడ్స్కి విక్టిమ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కంటిన్యూస్గా ఈ ఫోన్స్ అనేటువంటి చూడటము, ఫోన్స్తోనే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం వల్ల దానివల్ల సొసైటీలో వీళ్ళు ఏమవుతుంటారంటే దే ఆర్ గోయింగ్ టు సమ్ డిప్రెషన్ అనమాట. అంటే ఫిజికల్ కాంటాక్ట్స్ అనేటువంటి ఉండవు, అంతకు డిజిటల్ కాంటాక్ట్స్ వల్ల వాళ్ళు స్ట్రెస్కి లోన్ అవటం, వైఫై లేకపోతే ఫోన్లో ఇంటర్నెట్ లేకపోతే స్ట్రెస్కి లోన్ అవటం, సూసైడ్ చేసుకోవటం, లేదా ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే సూసైడ్స్ చేసుకోవటం, అలా డిప్రెషన్లోకి పోతూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఫోన్ చేతిలో పెట్టుకొని నైట్ పడుకున్నప్పుడు కూడా ఇలా రీల్స్ ఇలా అంటూ ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దానివల్ల చాలా యూత్లో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ అనేటువంటి దేశం ఇటువంటి చర్యలు తీసుకుంది. అయితే ఇటీవల కూడా ఇండియాలో కూడా ఇటువంటి చట్టాలు అమలు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్టిల్ ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే ఉంది. సో ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా లేదు. ఇంకొక అంశం లైక్ యునైటెడ్ కింగ్డమ్. సో యునైటెడ్ కింగ్డమ్కి ప్రైమ్ మినిస్టర్గా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన పేరు యాండీ బుర్నమ్. సో వీరు యూకేకి ప్రైమ్ మినిస్టర్గా అవడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనమాట. అలా లైక్ ప్రస్తుతం యూకేకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే యాండీ బుర్నమ్ అనమాట. ఓకేనా, ఒకవేళ పర్సన్స్ ఇన్ న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడగాల్సి వస్తే ఇలా అడుగుతూ ఉంటారు. సో యూకేకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? యాండీ బుర్నమ్. యూకేకి కింగ్ ఎవరు? చార్ల్స్ III. సో వీళ్ళిద్దరు కూడా యూకేలో ఉన్నటువంటి బకింగ్హామ్ ప్యాలెస్లో కలుసుకునటం జరిగింది. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. అంటే దీంట్లో ప్యూర్గా మనకు అపాయింట్మెంట్స్ నేమ్సే ఇంపార్టెంట్, నథింగ్ మచ్. ఇంకొక అంశం ఇక్కడ భారతదేశం, సో అంటే ఇండియా, అదే విధముగా యూరోపియన్ యూనియన్. సో ఈ రెండు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏ అగ్రిమెంట్ అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అగ్రిమెంట్ ప్రకారం ఏ రంగాల మధ్య వీళ్ళు పరస్పరంగా ఎక్స్చేంజ్ చేసుకోబోతున్నారు. అవి ఏ రంగాలంటే ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, ఒకటి సెమీ కండక్టర్కి సంబంధించి, రెండవది సెమీ కండక్టర్కి సంబంధించి, తర్వాత క్రిటికల్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే రేర్ అర్త్ మెటీరియల్స్ అని అంటాం, లైక్ రేర్ అర్త్ మినరల్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అగ్రిమెంట్ని అయితే చేసుకోవడం జరిగింది. అర్థమవుతుందా? సో ఫైనల్గా ఇండియా యూరోపియన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ఫోకస్డ్గా ఏ టెక్నాలజీని డెవలప్ చేయడం, సెమీ కండక్టర్ల హబ్లను డెవలప్ చేసుకోవడం అండ్ క్రిటికల్ మినరల్స్ పార్ట్నర్షిప్ని పెంపొందించుకోవడం వీళ్ళు అగ్రిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవడం జరిగింది. ఓకే, సో మరి ఒకసారి యూరోపియన్ యూనియన్ గురించి ఒకసారి మాట్లాడాల్సి వస్తే, ఈ యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం దేశాల సంఖ్య తీసుకుంటే 27 కంట్రీస్ ఉంటాయండి. యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం 27 దేశాలు ఉన్నాయి. ఒకప్పుడు 28 కంట్రీస్ ఉండేవి. 28 నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయింది, దాన్ని బ్రెగ్జిట్ అని అంటాం. అలా బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఈ రోజున యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం 27 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. వాటిలో ఉదాహరణగా తీసుకుంటే, కొన్ని కంట్రీస్ ఉదాహరణగా తీసుకుంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్ చూసుకుంటే ఒకటి బెల్జియము, ఫ్రాన్సు, వెస్ట్ జర్మనీ, ఇటలీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్, ఈ దేశాలు లాంటివి టోటల్గా 27 ఉంటాయి అన్నమాట. సో ఈ యూరోపియన్ యూనియన్ ఎలా ఫామ్ అయింది అంటే, ఇనిషియల్గా అది 1951లో ఇది ఫామ్ అయింది. దాని పేరు అప్పుడు యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీగా ఉండేది. సో యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీగా ఉండేది. సో అది అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు యాజ్ పర్ ట్రీటీ, ప్యారిస్ ట్రీటీ 1951 ప్రకారము. అలా ఏ దేశాలు అయితే కోల్ ఉంటుందో, ఏ దేశాలు అయితే స్టీల్ ఉత్పత్తి చేస్తాయో ఆ దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అంటే 1951లో ఏ దేశాలు అయితే యూరోపియన్ దేశాల్లో బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అవుతుందో, స్టీల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో, ఐరన్ ఎక్కువగా ఉందో ఆ దేశాలు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ట్రీటీ ఏర్పాటు చేశారు. ఆ ట్రీటీని ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. 1951లో జరిగింది. ఓకేనా? సో ఫ్రాన్స్ దేశంలో జరిగింది. సో అలా అప్పుడు 6 దేశాలే ఉన్నాయి. అవి ఫౌండింగ్ మెంబర్స్ అని అంటాం. ఆ ఫౌండింగ్ మెంబర్స్ ఇవి బెల్జియం కానీ, ఫ్రాన్స్ కానీ, వెస్ట్ జర్మనీ, ఇటలీ, లగ్జంబర్గ్ అండ్ నెదర్లాండ్స్. ఇక దాని తర్వాత మళ్ళీ 1957లో ట్రీటీ ఆఫ్ రోమ్ జరిగింది. 1957లో. సో అప్పుడు కూడా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఈ దేశాలు అయితే ఉన్నాయో వాటి మధ్య కామన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ అనేటువంటిది ఉండాలి, మెంబర్ స్టేట్స్లో ఉండాలి అని చెప్పేసి అప్పుడు డెసిషన్ తీసుకున్నారు. మళ్ళీ దాన్ని ట్రీటీ ఆఫ్ రోమ్ అంటాం. 1957లో జరిగింది. మళ్ళీ దాని తర్వాత యూరోపియన్ కమ్యూనిటీస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దీంట్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఈసిఎస్సి, యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ కానీ, లేదంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ కానీ, సో రెండు కూడా మెర్జ్ అయిపోయినాయి అనమాట. సో యూరోపియన్ కమ్యూనిటీస్గా ఫామ్ అయినాయి. ఇక అక్కడ నుంచి మళ్ళీ 1986లో ఇంకొక అగ్రిమెంట్, సింగిల్ యూరోపియన్ యాక్ట్ అనేటువంటి తెచ్చుకున్నారు. సో తెచ్చుకొని కామన్గా మూవ్ అయ్యారు ఇవన్నీ కూడా. మళ్ళీ నెక్స్ట్ 1992లో మాస్ట్రిక్ట్ ట్రీటీ యూరోపియన్ యూనియన్ తెచ్చుకున్నారు. అండ్ 1993లో యూరోపియన్ యూనియన్ని అఫీషియల్గా 1993 నుంచి మాస్ట్రిక్ట్ ట్రీటీ ప్రకారం యూరోపియన్ యూనియన్ని అఫీషియల్గా వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి యూరోపియన్ యూనియన్ వచ్చింది. ఇక దాని తర్వాత మళ్ళీ 2017-2009 మధ్య లిస్బన్ ట్రీటీ జరిగింది. సో అక్కడ నుంచి యూరోపియన్ ఎగ్జిస్టెన్స్ వచ్చింది. సో ఫైనల్గా అక్కడ నుంచి యూరోపియన్ యూనియన్ ఉంది విత్ 27 కంట్రీస్ అనమాట. ఏ కంట్రీస్ అయితే యూరోపియన్ యూనియన్లో మెంబర్గా ఉంటాయో వాళ్ళకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఉంటుంది. సింగిల్ మార్కెట్ ఉంటుంది. ఎవరు గూడ్స్ని ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయవచ్చు, ఎక్కడికైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టారిఫ్లు అనేటువంటి ఉండవు అనమాట. రెస్ట్రిక్షన్స్ అనేటువంటి ఉండవు. అంటే కామన్ మార్కెట్ ఇదంతా కూడా. అంటే ఈ 27 కంట్రీస్ ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. కామన్ మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. ఇక దీంట్లోనే కొన్ని మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ యూరోపియన్ కమిషన్ అని, యూరోపియన్ పార్లమెంట్ అని, అండ్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అని, యూరోపియన్ కౌన్సిల్ అని, కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ ది EU అని, అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అని, ఇలా దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక దాని తర్వాత ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించి కొంత డేటా మనం మాట్లాడాల్సి వస్తే, అంటే ఈ రోజుకి 2026 జూలైకి చెప్పాల్సి వస్తే, యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం ఉన్నటువంటి దేశాల సంఖ్య 27. ఒకప్పుడు 28, ఇప్పుడు 27. ఇప్పుడు 27 ఎందుకు వచ్చిందంటే, దీంట్లో బ్రిటన్ ఏదైతే ఉందో అది ఎగ్జిట్ అయిపోయింది. సో కాబట్టి 27. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? బెల్జియంలో, బ్రుసెల్స్ అనేటువంటి దేశంలో. అండ్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, కోర్టు కూడా ఉండాలి కదా. సో అలా కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది లగ్జంబర్గ్ దేశంలో ఉంటుంది. అండ్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటి ప్లేస్లో. అండ్ కరెన్సీ వచ్చేసి ఈ దేశాలన్నిటి కరెన్సీ వచ్చేసి యూరోస్, అంటే యూరోస్. అండ్ మోటో వచ్చేసి యునైటెడ్ ఇన్ డైవర్సిటీ. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ యూరోపియన్ యూనియన్ అంటే యునైటెడ్ ఇన్ డైవర్సిటీ, అది మోటో. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. సో ఐక్యరాజ్య సమితి అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. సో దానిలో భారతదేశం కూడా మెంబర్గానే ఉంది. సో దీనిలో మెంబర్షిప్ కోసము పాలస్తీనా అనేటువంటి దేశం ట్రై చేస్తూ ఉంది.
సో ట్రై చేస్తూ ఉంటే మరి యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దానికి ఆ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా దేశానికి మెంబర్షిప్ ఇవ్వండి, దాని ఒక కంట్రీగా గుర్తించండి అని ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో అదే న్యూస్లో ఉంది. సో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నానికి భారత్ తన మద్దతును పునరుద్ధరించింది అని సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే మన ఇనిషియల్గా ఫస్ట్ నుంచి కూడా ఇజ్రాయెల్ దేశము అదే విధముగా ఈ పాలస్తీనా ఏదైతే ఉందో ఇజ్రాయెల్ దేశం అదేవిధంగా పాలస్తీనైన్. ఓకే, సో ఈ పాలస్తీనైన్ దేశం ఏదైతే ఉందో ఈ రెండు దేశాలకు కూడా, రెండు ప్రాంతాలకి కూడా మనం ఆల్వేస్ వీఆర్ సపోర్టింగ్ ద 2 నేషన్ థియరీ అని సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతున్న సందర్భం కూడా మనం ఏమంటున్నాం, ట్రీట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా 2 సపరేట్ నేషన్స్ అని మనం ప్రపోజల్ పెట్టాం. ఇది దేశమే అది దేశమే అని చెప్పేసి ప్రపోజల్ పెట్టాం ఫస్ట్ నుంచి కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకోసం, అది కంట్రీగా గుర్తించండి అని. సో ఈ ఏదైతే ఇలా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారో సో దీనికి 142 నేషన్స్ సపోర్ట్ చేసినాయి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 142 దేశాలు పాలస్తీనాని ఒక దేశముగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్ ఇవ్వండి అని సపోర్ట్ చేశాయి. ఒక 2 దేశాలు, ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదే విధముగా ఇజ్రాయెల్ అనేటువంటి దేశం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ అనేటువంటి దేశం. ఈ 2 దేశాలు మాత్రమే అపోజ్ చేసినాయి. ఇంక్లూడింగ్ ఇండియా, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సో ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం మనం చూస్తే, ప్రాంతీయ రక్షణను బలోపేతం చేయడానికి యూరోప్ మరియు ఉక్రెయిన్ కొత్త యాంటీ బాలిస్టిక్ క్షిపణి కూటమిని ప్రారంభించాయి. అంటే ఫైనల్గా సింపుల్ థింగ్ ఈజ్ దట్ పీస్, శాంతిని మెయింటైన్ చేయడానికి వెపన్స్ కావాలని ఉద్దేశం. సో వెపన్స్ డెవలప్మెంట్ కోసం ఒక యూనియన్ ఫామ్ చేసుకున్నాయి. ఆ యూనియన్ ఫామ్ ఎవరు చేశారంటే ఓన్లీ యూరోప్లో ఉన్నటువంటి దేశాలు, అదే విధముగా ఉక్రెయిన్ అనేటువంటి దేశం. సో దేశాలన్నీ కూడా కలిసి ఒక గ్రూప్ని ఫామ్ చేసేవి. బాలిస్టిక్ క్షిపణి కూటమి అని అంటాం. సో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ గ్రూప్ అని అంటాం. ఈ కూటమిని ఏర్పాటు చేసి, సో ఫైనల్గా యూరోప్లో ఉన్నటువంటి దేశాలు ఏమేమున్నాయి అంటే యునైటెడ్ కింగ్డము, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఈ దేశాలన్నీ కూడా ఉన్నాయండి. సో వీళ్ళందరూ కూడా కలిసి ఈ బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నారు. అంటే యాంటీ బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నారు. సో ఇదే అనమాట, దీన్ని డెవలప్ చేయబోతున్నారు. ఈ యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, ఏదైనా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి మిసైల్ వాళ్ళు లాంచ్ చేశారనుకోండి, మిసైల్స్ అనేటువంటివి ధ్వంసం చేసేవి. అలా ఏదైనా కూడా వాళ్ళు లాంచ్ చేస్తే దానిని వెంటనే ఈ యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ఇంటర్సెప్టర్స్ వెంటనే అన్నీ ఆ వచ్చే మిసైల్ని డిటెక్ట్ చేసి ఇవి యాంటీ మిసైల్స్ పంపి ఆ మిసైల్ గాలిలో ధ్వంసం చేస్తుంది. అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒకసారి. ఇప్పుడు ఒక దేశం అండి, ఇక్కడ ఒక దేశం లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. ఇక్కడ ఇంకొక దేశం ఇరాన్ అనుకోండి. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటిది ఇరాన్ పైన దాడుల నిమిత్తంలో ఒక మిసైల్ వేసింది. అప్పుడు వెంటనే ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ని ఉపయోగించి దాన్ని ఈ వచ్చే మిసైల్ని డిటెక్ట్ చేసి వెంటనే దాన్ని గాల్లో పేల్చేయడం. అలా గాల్లో పేల్చే టెక్నాలజీ డెవలప్ చేసేదే యాంటీ బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీ. సో అలా టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఈ దేశాలన్నీ కూడా కలిసి ముందుకు వచ్చినాయి. ఉక్రెయిన్తో కలిసి వచ్చినాయి ముందుకి. సో టెక్నాలజీ, సో దాన్నే మనం ఏమంటామంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మరి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఇండియాలో ఉందా లేదా అంటే ఇండియాలో ఉంది. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉంది. సో ఇండియాకి S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మరి వీళ్ళు ఇండియా సొంతగా డెవలప్ చేసిందా ఎవరైనా ఇచ్చారంటే మనకి సొంతది కాదు, మనకి ఇండియాకి రష్యా వాళ్ళు S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇచ్చారు. టోటల్గా 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఏవంటే ఇవే
ఇట్లాంటి మోడల్, ఇదే మోడల్. యాక్చువల్గా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద థింగ్. ఇవి రష్యా మనకి ఇచ్చినటువంటి S-400 అనేటువంటి పేరుతో పిలిచేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీంతో ఏం చేస్తారండి, సో ఇది ఇలా ఓపెన్ చేసి ఉంచుతారు. ఏదైనా మన భూభాగంలోకి మిసైల్ వస్తే వెంటనే ఇది డిటెక్ట్ చేసి నేరుగా ఆ మిసైల్ని గాలిలోనే పేల్చేయడం, భూమిపైన కాదు, ఆ మిసైల్ని గాలిలోనే పేల్చేస్తుంది అనమాట. గాలిలోనే పేల్చేసేటువంటిది టెక్నాలజీ. ఇదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. దీన్ని S-400. ఇవి మనకి రష్యా 3 మిసైల్స్ ఇచ్చింది. కొన్నేమో అంటే లైక్ పాకిస్తాన్ సైడ్ అంతకుముందు 2 పెట్టాం, చైనా సైడ్ 1 పెట్టాం. మళ్ళీ ఒకసారి తీసుకుపోయి చైనా సైడ్ 2 మిసైల్స్ పెట్టాము. ఇవి ఇంకో సైడ్ ఒకటేమో పాకిస్తాన్ సైడ్ పెట్టాం. ఇది మన ఇండియా సంబంధించినవి. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది అంటే, నౌ వాట్ ఇండియా ఈజ్ డూయింగ్, ఇండియా ఏం చేస్తుంది, ఈ సొంత టెక్నాలజీతో ఆ S-400 కంటే అడ్వాన్స్డ్ అయినటువంటి డెవలప్ చేస్తుంది ఇండియా. లైక్ ఇండియా మనం డెవలప్ చేసేది బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ AD-1, AD-2 మనం డెవలప్ చేస్తున్నాం. స్టిల్ ఇది అండర్ డెవలపింగ్లో ఉంది. అంటే చాలా పవర్ఫుల్లీ మనం డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఆల్రెడీ ఉంది, తహాడ్ అని ఉంది. అది కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమే. అండ్ గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ప్యాట్రియట్ PAC-3 ఇది వాళ్ళ దగ్గర ఉంది. రష్యా దగ్గర ఉన్నాయేమో S-400, S-500, A-235. వీటిలో S-400 ఇండియాకి రష్యా ఇచ్చింది, 3 ఇచ్చింది. అండ్ ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ Arrow-2, Arrow-3, డేవిడ్స్ స్లింగ్ అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. చైనా దగ్గర తీసుకుంటే HQ-9 వాళ్ళు స్టిల్ ఇంకా డెవలప్ చేస్తున్నారు చైనా వాళ్ళు. సో ఇవి మనకి సంబంధించినటువంటి డిఫెన్స్ మెకానిజమ్స్. ఇవి డిఫెన్స్కి సంబంధించిన మెకానిజమ్స్. ఇక దాని తర్వాత ఇంకొక అంశం చూస్తే ఇండియా అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది ఇటీవల. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ అనేటువంటిది కనీసము ఒక $100 బిలియన్ మేర జరగాలి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్లోకి రావడం జరిగింది. మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి, FTA వల్ల కలిగే బెనిఫిట్స్ ఏముంటాయి అంటే, మన దేశానికి వస్తువులు లైక్ B, ఒక దేశానికి చెందినటువంటి వస్తువులు B దేశంలో అమ్ముకోవచ్చు, B దేశానికి చెందినటువంటి వస్తువులు ఏ దేశంలో అమ్ముకోవచ్చు. అమ్ముకునేటువంటి క్రమమున నో ట్యాక్సెస్ ఉంటాయి, నో ట్యాక్సెస్ ఉండవు, నో బ్యారియర్స్, ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఓకేనా. సో ఈ ఉద్దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంటారు. సో ఇవ్వండి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.